కోర్టులు బెయిల్ ఇస్తాయి. ఆ బెయిల్ని విచారణ సంస్థలు తిరస్కరించి పైకోర్టుకి వెళ్ళొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వ్యవహారం చూడండి, 12 ఏళ్ళు అయ్యింది. ఆయన కోర్టుకు వెళ్ళక, వాయిదాకి వెళ్ళక 12 ఏళ్ళు అయింది మేడం. వాట్ ఈస్ ద రీజన్ ఇన్ ద కేస్? వాట్ ఈస్ ద రీజన్ అంటే కోర్టు కూడా వెళ్ళకపోతుంది. మరి కోర్టు వచ్చాను 5 సంవత్సరాలు 5 మాసాలు అభాగ్యుడు 4 గోడల మధ్య మగ్గి 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 ఈరోజు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు జైల్లో బెయిల్ రాకుండా ఉన్నమాట కూడా యథార్థం ఉంది. ఆ పరిస్థితి ఉంది. మన న్యాయ వ్యవస్థను కూడా న్యాయాధికారులే ప్రక్షాళన చేయాలి. ఆ దిశగా కూడా చేయాలి. మనం అంటున్నాం కదా, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలి, ఎమ్మెల్యేలు ప్రక్షాళన కావాలి, ఐఏఎస్ అధికారులు ప్రక్షాళన కావాలి, ఐపీఎస్ అధికారులు ప్రక్షాళన కావాలి. కాబట్టి న్యాయ వ్యవస్థ కనుక ఖచ్చితంగా ఉండి ఈ ఆర్థిక నేరం అంటేనే సమాజానికి క్యాన్సర్ లాంటి. అవును. ఇప్పుడు చైనాలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారో అట్లాంటి కఠిన నిర్ణయాలు అసలు ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుందంటారా సార్? ముఖ్యంగా మనం అనుకుంటున్నట్టు న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒక దొంగతనం చేస్తేనో నేరం చేస్తేనో ఆ వ్యక్తితోనో ఆ కుటుంబంతోనో పోతుంది. కానీ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే సమాజం మీద ప్రభావితం అవుతుంది. ఈరోజు మద్యం కేసు కూడా దోచుకున్న 3,500 కోట్ల రూపాయలే కాదు, 3,500 కోట్ల రూపాయల వెనక ఉన్న 30,000 మంది ప్రజల మాన ప్రాణ అది పెద్ద అంశం. కేసును ఆ విధంగా డీల్ చేయాలి. కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొంత చాలా ముందుకు పోయిందని భావిస్తున్నాం. మీరన్నట్టుగా శిక్ష ఇంకా స్థితిగతిన ఈ కేసులో మరింత ముందుకు పోతే బాగుంటుంది. ఏదేమైనా ఇలాంటి నేరగాలను పెట్టుకున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయనే ఒక పెద్ద నేరగాడు, ఆయన అనుచరులు ఒక నేరగాడు. మరి ఈ పరిణామాలన్నీ కూడా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఏంటో చూడాలి. ఎందుకంటే కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయాల మధ్య, జెండాల మధ్య వీటన్నిటిలో పడిపోయి నేరగాలను కూడా ప్రజానాయకుడిగా భావించే పరిస్థితులు వచ్చేసినాయి రోజులు.